Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్దీ చక్రధర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ చక్రధర్ గారు. నమస్తే అండి. సార్ చక్రధర్ గారు, ఎల్ఐసి నుంచి జీవన్ ఉత్సవ్ అనే ఒక కొత్త పాలసీ వచ్చింది. 5 సంవత్సరాలు కడితే జీవితాంతం ఆదాయం అండ్ 10% చొప్పున గ్యారంటీ ఆదాయం అంటూ ఒక కొత్త పాలసీని తీసుకొచ్చారు. గత 4-5 రోజుల నుంచి సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్లో ఉంది ఈ కొత్త జీవన్ ఉత్సవ్ అనే ఎల్ఐసి పాలసీ. దీనికి సంబంధించిన వివరాలని మన ప్రేక్షకులకు తెలియజేయగలరు డీటెయిల్డ్గా? ఇది మంచి పాలసీ అండి. జీవన్ ఉత్సవ్. ఉత్సవ్ అంటేనే ఒక పండగ. మంచి పాలసీ పట్టుకొచ్చారు ఎల్ఐసి వాళ్ళైతే అని చెప్పుకోవచ్చు. అయితే ఈ పాలసీ కొంచెం మనం చూద్దాం. అంటే ప్లసెస్ మైనస్ రెండు ఉన్నాయి ఇందులో. మనం ఇంటెత్తుగా చూద్దాం. అయితే ఇప్పుడు చూడండి, ఈ పాలసీ ఎలా ఉంటుందంటే, మనం ఒక 5 years ప్రీమియం కడతాము. తర్వాత 5 years మనం వెయిట్ చేయాలి. 11th year నుంచి మనకి అమౌంట్ అనేది ఇస్తారు. ఎంత 10% ఆఫ్ ద సమ్ ఇష్యూడ్ అంటారు. అంటే ఇప్పుడు చూడండి, ఉదాహరణకి ఒక 10 lakhs పాలసీ అంటే ఇందులో మినిమం 5 lakhs పాలసీ నుంచి మినిమం నుంచి మ్యాక్సిమం లిమిట్ లేదండి, అంతే తీసుకోవచ్చు. సో ఒకవేళ ఒక 30 years ఉన్న ఏజ్ అతను 10 lakhs పాలసీ తీసుకుంటే రిటర్న్స్ ఎలా వస్తాయో చూద్దాం. అయితే ఇప్పుడు ఒక 10 years మన కట్లో 5 years మాత్రమే మనం కడతాం. ప్రీమియం పేయింగ్ టర్మ్ అంటారు. అది కేవలం 5 years మాత్రమే ఉంటుంది. అయితే 10 lakhsకి 2 lakhs పర్ యానం కింద మనం ప్రీమియం కలెక్ట్ చేస్తామండి ఒక 30 years ఉన్న మనిషికి అయితే. సో అలా అతను కనుక 2 lakhs ఒక 5 years కడితే అతను కట్టే 10 lakhs. అక్కడి నుంచి ఒక 5 years వెయిట్ చేయాలి. 11th year నుంచి 10% ఆఫ్ సమ్ ఇష్యూడ్ అంటే ఎంత 1 lakh పర్ యానం లైఫ్ లాంగ్ వస్తుంది. ఇది ఒక హోల్ లైఫ్ పాలసీ అనమాట. హోల్ లైఫ్ పాలసీ అంటే ఏంటి అర్థం అంటే, అతను బతుకున్న వాళ్ళు 1 lakh అనేది ఇస్తారు. సో పండగ చేసుకొని ఇస్తున్నట్టు ఇంకొక అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఏంటంటే అండి, ఇక్కడ చాలామంది గమనించేది ఏంటంటే 1 lakh వస్తుంది కదా అని ఆనందంతో ఉంటారు. ఆ 1 lakh పెద్ద అమౌంట్ కనిపిస్తుంది. అది సంవత్సరానికి అంటే నెలకి ఎంత 8,000. సో మనకి అందాజుగా నెలకి 8,000 వస్తున్నట్టు మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, వ్యూవర్స్ అందరూ కూడా ఒక పెన్ను పేపర్ పక్కన పెట్టుకొని చెప్పి కొంచెం జాగ్రత్తగా వింటే మాకు ఒక ఐడియా వస్తుంది. మీరు చూడండి, ఒక 2000 సంవత్సరంలో ఒక సాధారణమైన ఫ్యామిలీ గడవడానికి నెలకి 10,000 సరిపోయేదండి. 2000లో 2012 వచ్చేసరికి ఏమైందంటే ఈ 10,000 కాస్త 20,000 అయింది. అంటే ప్రతి 12 ఏళ్ళకి మన నిత్య అవసరాలు ఏవైతే ఉన్నాయో పర్ మంత్ డబల్ అవుతున్నాయి. 2000లో సంవత్సరంలో 10,000 అయితే 2012కి కరెక్ట్గా 20,000 అయింది. మళ్ళీ ఇంకో 12 ఏళ్ళు యాడ్ చేయండి, 2024 అంటే మనం ఉన్న ప్రస్తుతం ఉన్న కాలపు 2024 ఇప్పుడు 40,000 అయింది. అంటే మీరు గమనిస్తే బయట ఒక సాధారణమైన కుటుంబం గడవడానికి నెలకి 40,000 అయితే మినిమం కావాలి. అందుకే మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, నెలకి 40,000 అంటే అర్థం ఏంటండి, సంవత్సరానికి ఒక 5 లక్షలు వేసుకుందాం అందాజుగా. సో అప్ టు 5 lakhs దాకా మీరు ట్యాక్స్ కట్టద్దు ఉంటుంది. ఎందుకు వచ్చిందంటే ఆ ప్రణాళిక, ఒక 5 lakhs అంటే ఒక మధ్యతరగతి ఒక గడిపే అమౌంట్ కాబట్టి అప్ టు 5 lakhs దాకా అసలు ట్యాక్సే కట్టద్దని చెప్తుంది. సో మనకేంటంటే 45,000 ఇవాళ మనం తీసుకుంటే పరిగణలోకి మనం చెప్తున్నాం, ఇక్కడి నుంచి 10 ఏళ్ల తర్వాత మీకు ఇచ్చే రిటర్న్ మేము స్టార్ట్ చేస్తూ ఉంటున్నాం కదండి. జీవన ఉత్సవాల పాలసీలో ఏంటంటే 10 ఏళ్ళ తర్వాత మనకి స్టార్ట్ అవుతుంది వచ్చే ఎర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో. సో ఇక్కడి నుంచి 10 ఏళ్ళ తర్వాత అంటే కరెక్ట్గా 2036 ఆ టైంలో మన నిత్యావసరాలకి 80,000 కావాలి. సో మన నిత్యావసరాలకి 80,000 కావాలి. వీళ్ళు ఇచ్చేది ఎంత, 10 lakhs పాలసీ తీసుకుంటే అంటే ఎంత 8,000 ఇస్తారు. సో ఖర్చు 80,000 ఉంది, వీళ్ళు ఇచ్చే 8,000కి ఎక్కడ పొంతన ఉందా? సో సాధారణంగా ఏమనుకుంటారంటే ఒక పెన్షన్ ప్లాన్ లాగా తీసుకుంటారు. ఎందుకంటే లైఫ్ లాంగ్ మనం వీళ్ళకి అమౌంట్ ఇస్తాము అని ఎప్పుడైతే ఎల్ఐసి చెప్పిందో దాని మైండ్లోకి ఏమొస్తుందంటే ఒక పెన్షన్ ప్లాన్ లాగా ఉంది కదా, సో ఈ పెన్షన్ ప్లాన్ మనకి సరిపోతుందా లేదా అనేది మనం కనుక ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక 12 ఏళ్ళు అయితే 2048లో సగటు మనిషి జీవించడానికి 1,60,000 కావాలి నెలకి. నెలకి 1,60,000 కావాలన్నప్పుడు మనం వీళ్ళు ఇచ్చే 8,000 టాలీ అవ్వట్ల. కాబట్టి ఏంటంటే ఇది మధ్యతరగతి వాళ్ళకి అంత గొప్ప పాలసీ కాదండి. ఇది ఎవరిలాంటి వాళ్ళకి మంచి పాలసీ అంటే, ఇప్పుడు చూడండి, సెలబ్రిటీస్ ఉంటారు, హీరోస్, హీరోయిన్స్, డైరెక్టర్లు, అలాగే ఒక మంచి ఒక కాదండి వాళ్ళు షార్ట్ టర్మ్ వాళ్ళ ఇన్కమే 5 ఏళ్ళు ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక హీరోయిన్కి ఒక 5 ఏళ్ళు భూమిలో ఉంటారు. సో ఆ తర్వాత ఇంక వాళ్ళకి ఏం ఉండదు, డెడ్ అయిపోతారు. సో కాబట్టి అట్లాంటి ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కావచ్చు,
లేదా స్పోర్ట్స్ పీపుల్ ఉంటారు చూసారా, క్రికెట్ ఆడేవాళ్ళు కానీ వీళ్ళందరికీ 5-10 సంవత్సరాల లోపే ఉంటారు. వాళ్ళ ఎర్నింగ్ కెపాసిటీ ఓన్లీ 5 years ఉంటుందన్నమాట. సో అట్లాంటి వాళ్ళకి ఇది మంచి పాలసీ. ఈ పాలసీ ఎలా ఉంటుందంటే మనకి సంవత్సరానికి 20 lakhs మినిమం వచ్చేలా తీసుకోవాలండి ఈ పాలసీ. అంటే మన ఖర్చులు తట్టుకోవాలంటే సంవత్సరానికి 20 లక్షలు కావాలి. సో 20 లక్షలు కావాలంటే 10% 20 లక్షలు ఎందులో వస్తుంది, 2 కోట్లలో వస్తుంది. కాబట్టి 2 కోట్లు ఆ అబోవ్ పాలసీ తీసుకున్న వాళ్ళకైతే ఇది నిజంగా బ్రహ్మాండమైన పాలసీ అండి. 2 కోట్లు తక్కువ ఈ పాలసీ తీసుకుంటే మాత్రం ఒక మధ్యతరగతి కుటుంబానికి అయితే ఇది సరిపోదు ఈ పాలసీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి రాబోయే ఖర్చులకి వాళ్ళు ఇస్తున్న బెనిఫిట్స్కి టాలీ అవ్వట్లేదు. మనం ఏమనుకుంటాం, ఈ పాలసీ తీసేసుకున్నాం, ఇంకా మన బందాస్ అయిపోయింది, మన లైఫ్ సెటిల్ అయిపోయింది, రిటైర్మెంట్ గురించి ఆలోచించక్కర్లేదు, దేని గురించి భయపడాల్సిన లేదు అని అనుకుంటాం. ఈ రోజు మనకు పెద్ద అమౌంట్ కనిపిస్తుంది, 10,000 లక్ష రూపాయలు సంవత్సరానికి అంటే పెద్ద మాట అనుకుంటాం. కానీ ఆ రోజు వచ్చేసరికి దాని వాల్యూ ఎంత అవుతుందంటే చాలా పడిపోతుంది. సో కాబట్టి ఏంటంటే ఒక పాలసీ తీసుకునే ముందు 2 వైపులు ఆలోచించాలి. సో ఈ పాలసీలో బెనిఫిట్స్ బాగున్నాయి, కానీ ఆ బెనిఫిట్స్ మనం ఎంతవరకు మనకి ఉన్న సర్కమ్స్టాన్సెస్కి సపోర్ట్ చేస్తుంది అనేది కూడా బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నాం. కాబట్టి జీవనోత్సవం మంచి పాలసీయే హై నెట్వర్క్ వాళ్ళకి, అంటే ఎవరైతే 5 ఏళ్ళు సబ్ స్టేషన్ వాళ్ళకి ఇది బ్రహ్మాండమైన పాలసీ. కానీ మిడిల్ ఇన్కమ్, లో మిడిల్ ఇన్కమ్ వాళ్ళకి మాత్రం దీని జోలికి పోకండి, వెళ్ళండి సోదరా గోతులు పడకరా అంటారు కదా, అట్లా ఈ పాలసీకి మనం తీసుకొని గోతులు పడకుండా ఉండాలి అని చెప్తున్నాం. సో కన్క్లూజన్గా ఇంకా ఏ ఫ్యాక్టర్స్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి అంటారు ఈ ఎల్ఐసి జీవనోత్సవం అనే పాలసీని తీసుకోవాలంటే? ఇందులో చూడండి, ఓన్లీ ఒక 5 years కాదు, వాళ్ళు 6 years, 7 years, 8 years, మ్యాక్సిమం 12 years కూడా పెట్టారు. పీపీటీ అంటే ప్రీమియం పేయింగ్ టర్మ్ అని పెట్టారు. అలా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, సపోజ్ ఎవరైతే కనుక 8 years మ్యాక్సిమం 8 years తీసుకున్నారంటే టెన్యూర్, అక్కడి నుంచి 2 years వాళ్ళు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఆ వెయిట్ చేసిన తర్వాత మాత్రం వాళ్ళకి పేఅవుట్ 10% ఆఫ్ ద సమ్ ఇష్యూడ్ మాత్రం వాళ్ళకి లైఫ్ లాంగ్ కొనసాగిస్తున్నట్టు అవుతుంది. సో మనకి ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ 80C కింద అప్ టు 1 lakh దాకా ఇంక ఎగ్జంప్షన్ వస్తుంది. అది కూడా బెనిఫిట్ ఉంది. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, వాళ్ళకి కొంచెం లాంగిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళు కనుక 15 years పీపీటీ తీసుకున్నా వాళ్ళకి బాగానే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, ఇది యాక్చువల్గా ఏంటంటే 90 days నుంచి కవర్ చేస్తున్నారు అన్నమాట. సో యాక్చువల్గా HDFC వాళ్ళది జీవన్ సంచయ్ అనే పాలసీ ఉంది మార్కెట్లో. ఆ HDFC జీవన్ సంచయ్కి ఇది కరెక్ట్గా సూట్ అయ్యే పాలసీ LIC వాళ్ళు తీసుకొచ్చారు. చూడండి, బయట మార్కెట్లో మీకు కాంపిటీషన్ ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే, ఏదైనా ఒక మంచి పాలసీ వేరే ప్రైవేట్ కంపెనీలో ఉంది అంటే దానికి కొంచెం బెటర్గానే ఒక పాలసీ తీసుకొస్తారు. అట్లాంటి కోపంలోనే వచ్చిన పాలసీయే ఈ జీవన్ ఉత్సవ్. సో HDFC సంచయ్తో కంపేర్ చేసుకుంటే ఈ పాలసీ చాలా బాగుందని చెప్పచ్చు. థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. గత 4-5 రోజుల నుంచి సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అవుతున్న ఎల్ఐసి జీవన్ ఉత్సవ్ అనే ఒక కొత్త పాలసీకి సంబంధించిన అన్ని వివరాలను, దాంట్లో ఉన్న మంచి చెడులు అన్నిటి గురించి మన ప్రేక్షకులకు చాలా డీటెయిల్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.